మీ పేరు? సుమన్. మీరెక్కడి నుండి వచ్చారు? నేను ఇబ్రహీంపట్నం. ఇబ్రాహీంపట్నం. ఎలా ఉంది ఈ ప్రోగ్రామ్? అంటే మెయిన్స్ మేధోమథనం అని కండక్ట్ చేశారు 21st సెంచరీ ఏఎస్ అకాడమీ వాళ్ళు. అంటే ఎంతవరకు ఈ ప్రోగ్రామ్ గ్రూప్ 1 అభ్యర్థులకు యూస్ఫుల్ అవుతుంది? అంటే సిలబస్ మీద మొత్తం అంటే ఏ టాపిక్స్ చదవాలి, దాని తర్వాత దాని మీద ఏ టాపిక్స్ మీద గ్రిప్ తీసుకోవాలి, దాని తర్వాత అది ఏ స్కీమ్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలా అన్నింటివి కొంచెము ఐడియా వస్తున్నది. సో సిలబస్ చేసిన వాళ్ళు వీలే కాబట్టి వీళ్ళు కొంచెం చెప్పిన దాని ప్రకారం చదువుకుంటే కొంచెం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు గ్రూప్. అంటే టిప్స్ ఏమేమి ఇచ్చారు? ఇప్పుడు అనేక మంది గెస్ట్లు వచ్చారు, చీఫ్ గెస్ట్లు, ఈ టీజీపీఎస్సికి సంబంధించిన వాళ్ళు. అంటే ఎలాంటి టిప్స్ ఇచ్చారు? ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు? ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఏది పడుతుంది రాయకుండా మెయిన్ పాయింట్స్ ఏమేమి రాయాలా, టైంని మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలా, దాని తర్వాత ఈ ఈ పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో మనము ఈ ఆన్సర్ రాసిన దాని ప్రకారము ఎట్లా మేనేజ్ చేసుకోవాలా అదొకటి. ఆమ్, ఇంకా ఆన్సర్ మొత్తం ఫుల్ఫిల్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునేలాగా ఏమేమి పాయింట్స్ యాడ్ చేసుకోవాలి ఏం కదా అన్నట్టు చెప్పారు. ఇప్పుడు డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నారా ఇప్పుడు ఈ సెషన్ తోటి? మ్యాక్సిమం చాలా మంది వచ్చారు. మ్యాక్సిమం మ్యాక్సిమం గతంలో మాజీ చైర్మన్గా చేశారు, టీఎస్పీఎస్కి చైర్మన్గా చేశారు గంటా చక్రపాణి సార్. ఆయన ఎన్నో డౌట్స్ క్లారిఫై చేశారా? చేశారు. ఎందుకంటే ఆయనకు ప్రీవియస్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, పేపర్స్ ఎట్లా వస్తాయో తెలుసు. దాని తర్వాత దాంట్లోకి మనకు ఉన్న సిలబస్ ప్రకారం ఏం చదువుకుని ఎట్లా ఆన్సర్ రాయాలో తెలుసు కాబట్టి చాలా యూజ్ అయింది. ఇంకోటి మన వాళ్ళకి ఉన్న డౌట్స్ని కూడా మంచిగా క్లారిఫై చేసిండు. తెలుగు మీడియం వాళ్ళకి కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానీ ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయనే డౌట్ లేకుండా చెప్పినాడు మంచి. థ్యాంక్ యూ. మీ పేరండి? నరేందర్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడనే రూమ్ చూసాను. అంటే ఏ ఊరు? అంటే వికారాబాద్. వికారాబాద్. అంటే ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? ఎంతవరకు తీసుకున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మీద ఏవైతే భయాందోళనలు మరియు డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేయడం జరిగింది. ఇంకొకటి ఒక క్వశ్చన్ని డిస్క్రైబ్, ఎవాల్యుయేట్, డిస్కస్ వాటి మధ్య పదాల మధ్య ఉన్న ఏదైతే డిఫరెన్స్ ఉందో వాటిని క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక ఆన్సర్ ఓరియంటెడ్గా ఎట్లా స్ట్రక్చర్డ్ ఫామ్ వేలో అప్రోచ్ ఏ విధంగా కావాలి, ఫ్లో చార్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారా ఇవ్వరా, ఇంకొకటి ఫ్యాక్ట్స్ బేస్డ్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఇంకొకటి ఫ్యాక్చువల్ డాటాని ప్లస్ రిపోర్ట్స్ ఉంటాయి కదా వాటిని ఎక్కడెక్కడ ప్రజెంట్ చేయాలి, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే వాటిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొకటి అంటే సీరియస్గా ఎలా అప్రోచ్ కావాలి, ఇంకొకటి సమాజంలో ఉన్న గ్రూప్ 1 మీద క్యాన్సలేషన్ మరియు కోర్టు తీర్పులను ఎలా అధిగమించి మనం ముందుకెళ్ళాలి వాటిపైన డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. మీ పేరండి? ఆంజనేయులు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? వికారాబాద్. మీరు ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటున్నారా? గ్రూప్ 2 ప్రిపేర్. ఇప్పుడు ఈ మెయిన్స్ మేధోమథనం ప్రోగ్రామ్కి వచ్చారు కదా, ఎంతోమంది చీఫ్ గెస్ట్లు వచ్చారు. సో ఎలా అనిపించింది? అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఈ ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు యూస్ఫుల్ అయింది? చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళు వివరించిన విధానం కానీ, సిలబస్ కానీ, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారని, సబ్జెక్ట్ డెప్త్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఏం టిప్స్ ఇచ్చారు? ఇప్పుడు చక్రపాణి సార్ వచ్చారు, గతంలో ఆయన చైర్మన్గా చేశారు టీఎస్పీఎస్సికి. ఎలాంటి టిప్స్ ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు? పరీక్ష విధానం సరళి ఏ విధంగా ఉంటుంది, మీరు ఎలా ఏ విధంగా చదవాలి అని ఆ విధంగా ఇచ్చారు. అంటే ఇంకా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ సార్ వచ్చారు, అలాగే సత్యనారాయణ సారు, గణేష్ సారు, వీళ్ళందరూ. అంటే వీళ్ళు చెప్పిన అంటే పాయింట్స్ అన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయి? మాకు చాలా వరకు యూజ్ అవుతాయండి. చాలా వరకు 50-60-70% వరకు యూజ్ అవుతాయి మాకు. చాలా వరకు వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళు ఆల్రెడీ దాంట్లో పనిచేశారు కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది, ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అని వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాకు ఉపయోగపడే విధానమే చెప్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెడితే బెటర్ అంటారా? ఇంకా చాలా అవగాహన సదస్సులు ఇంకా ఏమన్నా అలాంటివి ఇంకా పెట్టాలి. స్టూడెంట్స్కి అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా పెడితే బాగుంటుంది. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? కుకట్పల్లి నుంచి వచ్చాను నేను. ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? మెయిన్స్ మేధోమథనం అని పెట్టారు గ్రూప్ 1 అభ్యర్థులకు. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? ఇది గంటా చక్రపాణి గారు చాలా బాగా చెప్పారు. అంటే మనము ప్రిపేర్ అయ్యే విధానం ఎట్లా ఉండాలి, అనలిటికల్ వేలో ఎట్లా ప్రిపేర్ కావాలి, వాళ్ళు క్వశ్చన్ పేపర్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయంలో చాలా బాగా గైడ్ చేశారు. తర్వాత మన శ్రీనివాస్ గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల అంటే ఎలాంటి టిప్స్ అనేవి లభింది? ఇప్పుడు మీరు ఆల్రెడీ
ఈరోజు పొద్దున్న మార్నింగ్ నుండి వింటూనే ఉన్నారు, చాలామంది గెస్టులు చెప్తున్నారు. ఎలాంటి టిప్స్ అండ్ గైడెన్స్ ఇచ్చారు? చాలా మంచి టిప్స్ ఇచ్చారు. నేను మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. యాక్చువల్గా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇది థర్డ్ టైం రాయడము. కరెక్ట్ గైడెన్స్ లేక చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ కన్ఫ్యూజన్ని మనం క్లారిఫై చేసే విధంగా చాలా మంచి టిప్స్ ఇచ్చారు. అంటే మనకు పేపర్లో వచ్చేటువంటి అనలిటికల్గా విశ్లేషించండి, విశదీకరించండి, ఇట్లాంటి వర్డ్స్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని మనం అర్థం చేసుకొని రాస్తే ఎగ్జామినర్ కరెక్ట్గా ఇంప్రెస్ చేయగలుగుతాము అనే విషయాల్లో చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. అంటే ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల క్రాక్ చేసే శాతం పెరుగుద్దా? అంటే గ్రూప్ 1 సాధించే శాతం పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుందని అనుకుంటున్నాను. భయ, మీ పేరు? నా పేరు రాజేందర్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను తార్నగర్ నుంచి వచ్చాను. ప్రిపేర్ అవుతున్నాను. ఇది ఎలా అనిపించింది? మెయిన్స్ మేధోమథనం అని చెప్పేసి 21st Century IAS అకాడమీ వాళ్ళు కండక్ట్ చేశారు కదా, ఈ ప్రోగ్రామ్ అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? యాక్చువల్లీ మేము ఎలాంటి కోచింగ్ అయితే తీసుకోలేదు, ఓన్గానే ప్రిపేర్ అవుతున్నాము. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆన్సర్ ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే మనకు మార్క్స్ పడతాయి. ఇంతకుముందు ఒక గంట చక్రపాణి సార్ గారు చెప్పింది చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒకటి అనుకొని అక్కడ ఒకటి రాసే దానికన్నా ఇక్కడ కొంచెం అవగాహన అయితే పర్వాలేదు, యూజ్ అయింది చాలా వరకు. అంటే ఎలాంటి టిప్స్ ఇచ్చారు? ఇప్పుడు మీకు అనేక డౌట్స్ అనే ఉంటాయి గ్రూప్ 1 అభ్యర్థులకు, ఆ డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయా ఈ ప్రోగ్రామ్ వల్ల? పర్వాలేదు. సార్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పేపర్ మీద రాసిమని చెప్పాడు. నాకున్న డౌట్స్ 2 క్వశ్చన్స్ అడిగి కావాల్సిన సమాచారం అయితే ఉపయోగపడేది. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ ప్రదీప్ సార్ గారికి థ్యాంక్ యూ చెప్పచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాబట్టి కొంచెం చాలా క్లారిటీ అనేది లేదు, చాలా వరకు యూజ్ అయింది. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి వచ్చారు? జనగాం డిస్టిక్. ఇప్పుడు ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్కి వచ్చారు కదా, మెయిన్స్ మేధోమథనం అని చెప్పేసి, ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఎస్పెషలీ గ్రూప్ 1 అభ్యర్థులకు ఏ రకంగా యూస్ఫుల్ అవుతుంది? ఇది కంపల్సరీగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళంటి వాళ్ళు, నేనైతే ఫ్రెష్ క్యాండిడేట్ని, ఇప్పుడే మొన్న రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చిన క్యాండిడేట్ని. నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ వినడం వల్ల కంపల్సరీగా నాకు ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి నేను బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాను. ఒకవేళ నేను ఇది కాకపోయినా అంటే ఎగ్జామ్ని ఎట్లా ఫేస్ చేయాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతోమంది గెస్ట్లు వచ్చారు, ఇప్పుడు చక్రపాణి సార్ వచ్చారు, అలాగే గణేష్ సారు, సత్యనారాయణ సారు, వీళ్ళందరూ వచ్చారు, శ్రీనివాస్ సారు. అంటే ఎలాంటి టిప్స్ ఇచ్చారు గ్రూప్ 1 అభ్యర్థులు? వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి అంటే వీళ్ళు ఇప్పుడు సిలబస్ కమిటీ మెంబర్స్ అయినా చైర్మన్ లాగా వీళ్ళు ఉండడం, వీళ్ళ ఎక్స్పీరియన్స్ని మాకు చెప్పడం వల్ల అంటే మా నుంచి టీఎస్పీసీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది, అంటే ఒక బ్యూరోక్రాట్ ఎట్లా ఉండాలి అనేది, అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఇక్కడ మాకు క్లారిటీగా అర్థమైపోయింది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ని మేము కంపల్సరీగా తీసుకొని మేము ముందుకెళ్తాం. పేరన్నా? నాగరాజ్. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడే ఉంటాయి, అశోక్ నగర్. ఎలా అనిపించింది మెయిన్స్ మేధోమథనం ప్రోగ్రామ్ గ్రూప్ 1 అభ్యర్థులకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఫస్ట్ సెషన్లో మన గంటా చక్రపాణి సార్ గారు మాట్లాడినట్టు అంటే చాలా డౌట్స్ అంటే క్వశ్చన్ రూపంలో చాలా వాటికి అడ్రస్ చేసారు. అదేవిధంగా ఆయన ఒక ప్రొఫెసర్ కాబట్టి వాల్యుయేషన్లో ఏ విధంగా వాళ్ళు ఉంటారు, ఇప్పుడున్న అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మిస్టేక్స్ అంటే ఆన్సర్ రైటింగ్లో అలాంటి వాటికి ఇంకొన్ని జాగ్రత్తలు చెప్తూ మంచి సెషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఎలాంటి టిప్స్ చెప్పారు? ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ మేజర్గా క్రాక్ చేయడానికి ఎలాంటి టిప్స్ చెప్పారు? టిప్స్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు అంటే క్వశ్చన్ సార్ అడ్రస్ చేసిందంటే క్వశ్చన్ ట్యాగ్. సో ఆ క్వశ్చన్ ట్యాగ్ని ఎట్లా అర్థం చేసుకొని ఏ క్వశ్చన్ ట్యాగ్ కామెంట్కి కానీ అనాలిసిస్కి కానీ లేదంటే క్రిటికల్లీ ఎవాల్యుయేట్ కానీ సంథింగ్ అలాంటి వాటికి కామన్ ఆన్సర్ కాకుండా ప్రతిదానికి ఒక వెరైటీ ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్లోనే రాయాల్సి ఉంటుంది. అదే కోణంలో చెప్పండి, దాని ఆధారంగానే మార్క్స్ పడతాయి. కాబట్టి మీరు ఆ విధంగా రాయడం అనేది సార్ చెప్పిన విషయం. అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు అంటే ఇలాంటి ప్రోగ్రామ్ క్రాక్ చేయడానికి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? చాలా వ్యాలిడ్ చేశాను యాక్చువల్గా సార్, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి కమిషన్లో ఉన్న చైర్మన్గా చేశారు కాబట్టి, దట్ ఇంకా ప్రొఫెసర్ కాబట్టి చాలా బాగా చెప్పారు సారు. అంటే ఒకసారి సెషన్ సారు ఒకవేళ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. సో చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి? నేను వనపర్తి నుంచి ఉన్నాను. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటారు? గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతున్నాను ప్రస్తుతం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు కదా, ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? మీలాంటి గ్రూప్ 1 అభ్యర్థులకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? అంటే నేను ఇంతకుముందే సార్ దగ్గర
యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసి మీ ఛానల్లోనే హిట్ 3 క్లాసెస్ తీసుకున్నాను. ఆ క్లాసెస్ నాకు చాలా బాగా ఉపయోగమైనాయి. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకి రావడం కారణం ఏంటంటే మనము టెస్ట్ సిరీస్ రాస్తున్నాము, చదువుతున్నాము. కానీ దాని ఇప్పుడు ఇలాంటి మేధో మదనం అనే ప్రోగ్రాము అవగాహన సదస్సు మనం ఎంత చదివామన్నది కాదు, ఎన్ని టెస్ట్ సిరీస్ రాసినా ఇలాంటి మేధావులతోటి ఒక సరైన కార్యాచరణ ఉంటే మంచి ఐడియా ఉంటే ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేయగలం అన్నట్టు. ఇంకోటి మార్నింగ్ చెప్పిన గంటా చక్రపాణి సార్ చెప్పిన సూచనలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. వీటిని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి మంచి అవకాశము కేపీ సార్ గారు కల్పించినందుకు ధన్యవాదాలు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆదిలాబాద్. ఎలా అనిపించింది ప్రోగ్రామ్? అంటే ఈ మెయిన్స్ మేధోమదనం పెట్టారు కదా, అంటే ఎంతవరకు గ్రూప్ 1 అభ్యర్థులకి ఇలాంటి ప్రోగ్రామ్ యూజ్ అవుతాయి? ఇప్పుడు రాస్తున్న మెయిన్స్ వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే వాళ్ళకి ఉన్న అపోహలన్నీ తీరిపోయాయి. ప్లస్ ఇంకా వాళ్ళకు ఒక విజన్ వచ్చింది అన్నట్టు. ఇంకా మోటివేషన్ కూడా చాలా వచ్చింది, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత. సో ఇంకా ఉన్న డేస్ని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఇదొక మంచి సెషన్. ఇప్పుడు గంటా చక్రపాణి సార్ వచ్చారు, సత్యనారాయణ సార్ వచ్చారు, అనేక మంది గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళు ఎలాంటి టిప్స్ ఇచ్చారు గ్రూప్ 1 సంబంధించి క్రాక్ చేయడానికి? ఎలాంటి గైడెన్స్ కానీ టిప్స్ కానీ ఇచ్చారు? వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జామ్ మన నుంచి ఏం కోరుతుంది, మనం ఏం ప్రజెంట్ చేయాలి, ఓకే మన వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ప్లస్ మన స్కిల్స్ ఎలా మన స్కిల్స్ అన్ని వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు, ఈ ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళు చెప్పారండి.